సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా. వెరీ సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా. మీరే గనక ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్‌కి గత పాలనలో జగన్ చేసినటువంటి తప్పులు గానీ, అలిగేషన్స్ గానీ, ఆరోపణల మీద జగన్‌ని అరెస్ట్ చేస్తారా? జగన్‌ని అరెస్ట్ చేస్తాను, జగన్ అరెస్ట్ చేయను. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. మీరే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక్కసారి ఫీల్ అయ్యి మీరు కామెంట్ చేయండి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు జరుగుతుంది అనే విషయం మీద రకరకాల వార్తలు మనకు ఓవర్ ద మంత్స్ వినిపిస్తూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, వారికి మద్దతు ఇచ్చే మీడియా కానీ, చివరికి బీజేపీ లేదా జనసేనలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కానీ పదే ఈ విషయం మీద మాట్లాడుతూనే ఉంటారు ఏదో ఒక సందర్భంలో. జగన్ ఈరోజు జైలుకి వెళ్తాడు, రేపు వెళ్తారు, ఎల్లుండి వెళ్తారు అంటూ కొద్ది రోజులుగా తీవ్రమైన ప్రచారం అయితే ఏపీ రాజకీయాల్లో జరుగుతూనే ఉంది. మధ్యలో ఈ గోల కొంచెం తగ్గినా కూడా మళ్ళీ ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కొత్త వేడిని పుట్టిస్తున్నాయి ఈ విషయంలో. గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి తప్పులే అతన్ని జైలుకి పంపిస్తాయి అని, అది జరగడం ఖాయమని బీజేపీ యొక్క పెద్దలు, నేతలు బల్లగుద్ది చెప్తున్నారు. అయితే దానికి ఒక టైం రావాలి. ఆ టైం వచ్చినప్పుడు మాత్రం ఈ అరెస్ట్ని ఎవరు ఆపలేరు అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ వంటి కేసులో ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యారని, ఈ కుంభకోణం వెనుకున్నటువంటి అసలు సూత్రధారిని పట్టుకునేందుకు విచారణ వేగంగా జరుగుతోందని వారు అంటున్నటువంటి పరిస్థితి. జగన్ అరెస్టు, కూటమి భవిష్యత్తు ఎలా ఉన్నాయి? రాష్ట్ర అవసరాల కోసం ఏర్పడినటువంటి కూటమి 5 ఏళ్ల కోసమే కాదని, అవసరమైతే వచ్చే 30 ఏళ్ల వరకు కలిసి ఉంటుందని బీజేపీ నేతలు క్లియర్ కట్గా స్పష్టం చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ పదే 15 ఏళ్ల గురించి మాట్లాడుతున్న సందర్భాలు చూస్తున్నాం. బీజేపీ వారు అంతకంటే ఎక్కువ నెంబరే చెప్తున్నారు, 30 ఏళ్ళని. జగన్ చేసినటువంటి తప్పులకి ఆధారాలు సేకరిస్తున్నామని, అవి దొరకగానే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని ఓపెన్గానే చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆధారాల కోసం ఇంకా అన్వేషణ జరుగుతున్నప్పుడు అరెస్ట్ అవడం మాత్రం గ్యారంటీ అని ఎట్లా చెప్తారు అనేది కొంతమంది ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. సాధారణంగా ఏ కేసులో అయినా ఆధారాలు దొరికిన తర్వాత అరెస్ట్ గురించి చాలా క్లియర్ కట్గా, కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. కానీ ఇక్కడ మాత్రం అరెస్ట్ అవ్వడం ఖాయం, కానీ అది ఎప్పుడనేది తెలీదు, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు వెతుకుతున్నామని చెప్పడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. జగన్ ఇంకెప్పటికీ అధికారంలోకి రాలేరని, ప్రజలు ఆయన నమ్మే పరిస్థితి లేదని కూడా బీజేపీ నేతలు చాలా స్ట్రాంగ్ కామెంట్స్ చేస్తున్నారు జగన్ మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, చేసినటువంటి తప్పులు ఆ పార్టీకి ఇప్పుడు శాపంగా మారాయి అని తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి. రకరకాల ఆధారాలు కూడా వస్తున్నాయి బయటికి. ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీలు, మద్యం పాలసీలు, ఇలాంటి వాటి విషయంలో అవకతవకలు జరిగాయి అనేది కూటమి నేతల యొక్క ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలనే సాకుగా చూపిస్తూ జగన్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు అనేది కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి విచారణలు, ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి అరెస్టులు, ఇవన్నీ చూస్తుంటే ఏపీలో అవే రిపీట్ అవుతాయనేటువంటి భయం లేదా ఆశ, ఈ రెండిట్లో ఒకటి ఏదో ఒక వర్గంలో ఉంది. సమయం కోసం వేచి చూడడం అంటే అది కేవలం రాజకీయ ఎత్తుగడ, లేక నిజంగానే బలమైనటువంటి సాక్ష్యాధారాలు సేకరించడంలో ఉన్నటువంటి జాప్యమా అనేది ఇంకా తేలాల్సి ఉంటుంది. సో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి ఇలాంటి ప్రకటనలు రావడం అనేది రాజకీయంగా డెఫినెట్లీ ఒక ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఇక కూటమి విషయానికి వస్తే 3 పార్టీల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా డిస్కషన్లు నడుస్తున్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అంటే 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం అధికారంలో ఉండాలి అనేది వారు భావిస్తున్నటువంటి ఆలోచన. ప్రజలకు కూడా అదే చెప్తున్నారు. జగన్ని రాజకీయంగా దెబ్బతీయాలంటే కేవలం కేసులు సరిపోవని, క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క మనసులు గెలుచుకోవాలి అని కూడా వాళ్ళు ఆలోచిస్తూ ప్లాన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకే అడుగుతున్నా, మీరే గనక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే జగన్ని అరెస్ట్ చేస్తాను, జగన్ని అరెస్ట్ చేయను, ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. కేవలం 500 టార్గెట్ పెట్టుకున్నాం కామెంట్స్ మేము. నాకు మా టీంకి కొండంత బలం మీరు ఇచ్చే ఒక కామెంటు. దయచేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.